దమనం చేయబడిన అచేతనంలోకి భావాలను వెలికితీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ ఏంటంటే సమగ్రాకృతి. ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆ గ్రంథి పేరు వచ్చేసి పార్శ్వ అవుటు గ్రంథి. రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతలనిచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. మంచి సర్దుబాటు, స్వావలంబన అనేది ఉంటుంది. రోషా సిరగ మరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య వచ్చేసి 10. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. పీయూష గ్రంథి. చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటాయి. అతి సంరక్షణ, అతి గారాబం గల పిల్లల్లో. ఈ క్రింది గ్రంథుల్లో మిశ్రమ గ్రంథి ఏంటంటే క్లోమం. జంతువుల్లో బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించి చిత్రాలను వాడే ప్రక్షేప పరీక్ష పిల్లల గ్రాహిక